ఇది దేవునికి మనకి మధ్యన ఉన్న సంబంధం. ఎందుకంటే దేవుళ్ళు నువ్వు బలపడాలంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఉపవాసము ఉండి తీరాలి. ఉపవాసం ఉండడము ఎందుకు మంచిది అని అంటే, మన శారీరకం కూడా అది మంచిది అని ఒక వైద్యులు కూడా తెలియపరుస్తున్నారు. మనం గ్రైండింగ్ మిషన్ కూడా మనం తింటూ ఉంటాం కదా, ఆ మిషన్ అంతా కూడా కొంతకాలం ఆగుతూ మంచిదే కదా అని చెప్పినారు. కానీ ఈ ఉపవాసము ద్వారా దేవునితో సహవాసం చేసే పరిస్థితి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. మరి ఈ ఉపవాస ప్రార్థనలు నీవు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? అసలు ఎందుకొరకును ఈ ఉపవాస ప్రార్థనలు మనం ప్రతిష్ట చేసుకున్నాము? ఎందుకొరకును ఈ దినములన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో వచ్చి వాక్యం వింటున్నాము? ఏదన్నా ఒక గురి అయితే మనకుందా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి లేని వాడిని కాదు, నేను ఎక్కడికి పరిగెడుతున్నా అంటున్నాడు? గురి యొద్దకే పరిగెడుతున్నాడు. అతనికి ఏముందట? నీ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమట. అతని గురి ఏమిటి? ఒకవేళ నీ బ్రతికితే కనుక దేవుని కొరకే బ్రతుకుతా, ఒకవేళ నేను చనిపోతే దేవుని నేను చేరుకుంటా నాకు తెలుసు కాబట్టి నాకు చావు అయితే లాభం అని